నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. హెయిర్ ఫాల్ అనే సమస్య ఈ రోజుల్లో చాలా పెద్ద ప్రాబ్లమే. ఆడవాళ్ళలో కావచ్చు, మగవాళ్ళలో కావచ్చు. హెయిర్ ఫాల్ ని స్టాప్ చేయాలి అంటే హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. చాలా మంది ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగే కొందికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మనకు అందుబాటులో ఉంది కదా, పర్వాలేదు ఆ స్టేజ్ వరకు వెళ్ళినా సరే మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చు, పిఆర్పి చేయించుకోవచ్చు అని అనుకుంటూ ఉంటారు. సో ఇనిషియల్ స్టేజెస్ లోనే డయాగ్నోస్ చేసి మన ఇంట్లోనే ఉండి హెయిర్ ఫాల్ ని ఎలా కంట్రోల్ చేయొచ్చు మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, హెయిర్ ఫాల్ అవ్వడానికి ప్రధాన కారణాలు ఏంటో తెలుసుకుందాం. తర్వాత నెక్స్ట్ ఏం చేయొచ్చు, హోమ్ రెమెడీస్ కావచ్చు, అలాగే హోమియోపతి ట్రీట్మెంట్స్ ఎలా వర్క్ అవుతుందో వివరించండి. హెయిర్ ఫాల్ ఎవరికైతే అవుతుంది వాళ్ళు ఎలా నోటీస్ చేస్తారంటే, కోమ్ చేసుకునేటప్పుడు ఎక్కువ జుట్టు రావడం, లేదంటే పడుకున్న తర్వాత లేచిన తర్వాత మన పిల్లో ఉంటది కదా, దాని మీద చాలా జుట్టు కనిపిస్తుంది వాళ్ళకు. హెయిర్ ఫాల్ ఎక్కువ అయ్యే వాళ్ళు స్నానం చేసేటప్పుడు మోరి దగ్గర మొత్తం జమ అయిపోతుంది జుట్టు ఒక్కొక్కసారి. సో వాళ్ళు అప్పుడు నోటీస్ చేయడం స్టార్ట్ చేస్తారు. నోటీస్ చేయంగానే ఫస్ట్ రియాక్షన్ ఏమొస్తుంది వాళ్ళ మైండ్ లో అంటే ఫియర్. నాకు మొత్తం బట్టతల వచ్చేస్తుందా, మొత్తం ఉన్న జుట్టు వెళ్ళిపోతుందా, డైరెక్ట్ ఎక్స్ట్రీమ్ లో ఆలోచిస్తారు వాళ్ళు. డైరెక్ట్ ఎక్స్ట్రీమ్ లో ఆలోచించడం వల్ల ఫియర్, యాంగ్జైటీ అన్నీ స్టార్ట్ అవుతాయి వాళ్ళకు. సో అప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్స్ తీసుకుంటే మీరు చూడండి, చాలా మంది ఏం చేస్తారు, విత్ ఫియరే డాక్టర్ దగ్గర వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. బట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే భయపడొద్దు. ఒకవేళ మీకు హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిందంటే భయపడొద్దు. ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుంది అది చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మన బాడీ స్కిన్ షెడ్ చేస్తుంది ఎవ్రీడే. స్కిన్ షెడ్ చేసేటట్టు పాత హెయిర్ కూడా పడుతుంటాయి, ప్లస్ కొత్త హెయిర్ వస్తుంటాయి మన స్కాల్ప్ మీద. సో ఆన్ ఎన్ యావరేజ్ డైలీ 50 నుంచి 100 హెయిర్ స్ట్రాండ్స్ అందరికి పడుతూనే ఉంటాయి. అది కామన్. ఒకవేళ దానికైనా ఎక్కువ పడుతున్నాయి అని మీకు అనిపిస్తే అప్పుడు మీరు ట్రీట్మెంట్ కి అప్రోచ్ అవ్వండి. అండ్ ఏమవుతుందంటే స్ట్రెస్ అయితే ఫ్యాక్టర్ ఉంటుంది ఇంట్లో. అది కాకుండా ఇప్పుడు చాలా మందికి థైరాయిడ్ ఉంటుంది, కొందరికి పిసిఓడి ఉంటుంది, కొందరికి షుగర్ ఉంటుంది, కొందరికి బీపీ ఉంటుంది. సో ఈ డిజీజెస్ ఉన్న వాళ్ళకి కూడా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది అనమాట. ఇది కాకుండా కొందరికి న్యూట్రిషన్ సరిగా తీసుకోరు వాళ్ళు, వాళ్ళ డయట్ ఏమో బ్యాలెన్స్ డయట్ ఉండదు. అండ్ మేల్స్లో మిడిల్ ఏజెస్లో ఎక్కువ హెయిర్ ఫాల్ అనేది కనిపిస్తుంది మనకు. బట్టతల ఫాదర్కున్న, మేనమామకున్న ఆ జీన్స్ ఏమో పిల్లలకి పాస్ ఆన్ అవుతాయి అన్నమాట. సో అప్పుడు వాళ్ళకు హెయిర్ ఫాల్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుంది, చాలామంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ లేదంటే పిఆర్పి టెక్నిక్ కానీ అవి చేయించుకోవడానికి ఆలోచిస్తారు. కానీ ఆ టెక్నిక్స్లో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కొందరు చనిపోయారు అది చేయించుకొని. అంతవరకు ఉంది ప్రమాదం. సో హౌ సర్ ఎలా చనిపోతారు? ఇప్పుడు ఎలా చనిపోతారంటే ఆ ప్రొసీజరే సచ్ దట్. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, సల్మాన్ ఖాన్ ఉన్నాడు కదా హీరో, ఆయన ఏమో ఐబ్రోస్ లేపి మాట్లాడతాడు. మీరు అబ్జర్వ్ చేయండి. దట్ ఈస్ ఆల్ ఆఫ్టర్ హీ హాస్ గాన్ త్రూ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. సో ఇట్ ఈస్ అ కండిషన్ కాల్డ్ ట్రైజమైనల్ న్యూరాలజియా. సో ట్రైజమైనల్ న్యూరాలజియా డెవలప్ అవ్వచ్చు వీళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే. ప్లస్ ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ సర్జరీ. అండ్ ఒకవేళ ఎక్స్పర్ట్స్ చేయకపోతే ఆ సర్జరీ, ఇప్పుడు చిన్న చిన్న క్లినిక్స్ ఓపెన్ అయిపోతున్నాయి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కి, మీరు అబ్జర్వ్ చేయండి. సో ఆ చిన్న చిన్న క్లినిక్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కి ఓపెన్ అయిపోయి వాళ్ళు సరిగా చేయకపోతే, ఇఫ్ దే ఆర్ నాట్ డాక్టర్స్, ఇట్ కెన్ లీడ్ టు డెత్ ఆల్సో. ఇంటర్నెట్ మంచి ప్రొసీజర్ మంచిగా కరెక్ట్ వాడకపోతే. అండ్ సర్జరీ వల్ల కూడా ఏదైతే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ ఉంటాయి దానివల్ల ట్రైజమైనల్ న్యూరాలజియా వచ్చే ఛాన్సెస్ ఏమో చాలా పెరిగిపోతాయి. సో అందుకే దీంట్లో ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ కి మీరు టెంపరరీ కాస్మెటిక్ బ్యూటీ చూడకండి. స్లోగా వస్తుంది జుట్టు ఒకవేళ హోమియోపతి వాడితే, కానీ అది పర్మనెంట్ ఉండిపోతుంది. ఇప్పుడు రిసీడింగ్ ఫోర్ హెడ్ హెయిర్ లైన్ ఏదైతే ఉంటుంది మేల్స్లో, అది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అవుతుంది హెయిర్ లాస్. ఒకటేసారి అయితే కాదు కదా. ఇప్పుడు ఇవాళ ఫుల్ జుట్టు ఉంది, రేపు మార్నింగ్ లేచేసరికి జుట్టు ఉండదు అని అయితే ఉండదు కదా. సో టైం తీసుకోండి. ఏవైతే సేఫ్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి ఆ ట్రీట్మెంట్స్కే ఆప్ట్ చేయండి మీరు. రైట్. సో దట్ ఈస్ మోర్ హెల్దీ ఆప్షన్. అండ్ సడన్ గా భయపడొద్దు ఫస్ట్ థింగ్. అండ్ సింప్లీ డోంట్ గో ఫర్ కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్. సో ఇనిషియల్ స్టేజెస్ లో గర్ల్స్ ఎక్కువ భయపడుతూ ఉంటారు సార్. సో బికాస్ హెయిర్ అంటేనే కదా ఎక్స్ట్రా
లుక్‌ని యాడ్ చేస్తుంది. అందాన్ని ఎక్కువగా పెంచేది హెయిర్ ఉండడం వల్లే కాబట్టి. సో, చాలామంది ఇంట్లో హోమ్ రెమెడీస్ పాటిస్తూ ఉంటారు. గుంట గరగరాకని, లేకపోతే గోరింటాకు పెట్టుకుంటారు. సో, ఏది బెస్ట్ రెమెడీ సార్? హెయిర్ ప్యాక్స్ లాగా అప్లై బెస్ట్ రెమెడీ చేసుకోవాలంటే? చెప్పే ముందు నేను మీకు ఒక క్వెషన్ అడుగుతాను. హ్మ్. ఇప్పుడు అబ్బాయిలు మీరు బట్టతల ఉన్న వాళ్ళని చూసారు కదా! చూసాను. ఆ! ఇక్కడ ఫుల్ ఇక్కడ నుంచి అవును. వెళ్ళిపోతది. ఓన్లీ సైడ్స్ మిగులుతుంది. యెస్. అవును. లేకపోతే డెన్సిటీ చాలా తగ్గిపోతుంది. అవును. కానీ మీరు ఎంత అమ్మాయిల్ని చూసారు మొత్తం అట్లా బట్టతల ఉండి? రేర్ కేసెస్. వెరీ రేర్ కేసెస్. ఆ! సో, ఇప్పుడు ఎక్కువైపోయింది సార్. అలోపేషియా ఎరేటా అనేది అలోపేషియా ఏరేటా ఇస్ డిఫరెంట్. ఓకే. అండ్ అలోపేషియా ఏరేటా ఇస్ దేర్ ఇన్ బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్. అదే. అండ్ అలోపేషియా ఏరేటాలో స్పాట్స్ లో జుట్టు వెళ్తుంది. హ్మ్. బట్ ఎట్లా మేల్ ప్యాటర్న్ బాల్నెస్ ఎట్లయితే ఉంటుంది అలా అమ్మాయిలకైతే లేదు. చాలా Compared చాలా to లేదు. లక్షల్లో ఒక్కరికి ఉంటది. హ్మ్. సో మీ జుట్టు రాలడం స్టార్ట్ అవుతే మీరు భయపడకండి. మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ థింగ్ డైలీ ఒక డోస్ థూజా అని హోమియోపతి మెడిసిన్ ఉంటుంది. ఓకే. అది 10 mg potencyలో 5 drops in 1 cup of water లో మిక్స్ చేసి తీసుకోండి. Hmm. సెకండ్ థింగ్ ఏంటంటే ఆనియన్ ఉంటుంది కదా అది మంచిగా గ్రైండ్ చేసుకోండి. Hmm. గ్రైండ్ చేసుకొని దాంట్లో కరివేపాకు పౌడర్ యాడ్ చేయండి. ఓకే. ఇవి రెండు కలిపేసుకొని ఇప్పుడు కాటన్ ప్యాడ్స్ ఉంటాయి కదా యెస్. అవును. మీరు ఏం చేయొచ్చు అంటే మేకప్ రిమూవింగ్ ప్యాడ్స్ ఉంటాయి కదా ఆ ప్యాడ్స్ వాడి మీరు అది స్కాల్ప్ కి అప్లై చేయండి. హ్మ్. డైలీ స్కాల్ప్ కి అప్లై చేసి హాఫ్ అన్ అవర్ వదిలేసేయండి. డైలీ ఇన్ ద సెన్స్ ఆల్టర్నేట్ డే హ్మ్. అండ్ వాష్ యువర్ హెయిర్. అట్లా Okay. వీక్లీ థ్రైస్ చేయండి. ఈ రెండు చేస్తే మేల్ ఉన్న ఫీమేల్ ఉన్న వాళ్ళ హెయిర్ ప్రాబ్లం సమస్య అనేదే వెళ్ళిపోతుంది. ఓకే. అండ్ ఆనియన్ అయినా జ్యూస్, ఆనియన్ జ్యూస్, కరివేపాకు పొడి. అన్ఫిల్టర్డ్ ఆనియన్ జ్యూస్ హ్మ్. అది గ్రైండ్ చేసి దాంట్లో కరివేపాకు పౌడర్ యాడ్ చేసుకోండి. అది స్కాల్ప్ కి అప్లై చేయండి. హాఫ్ అన్ అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసుకోండి. అండ్ దాంతోపాటు ఒక హోమియోపతి రెమెడీ కూడా చెప్పాను ఈ వీడియో అది కూడా డైలీ తీసుకోండి. ఇవి రెండు మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేస్తాయి. టెంపరీ హెయిర్ లాస్ ఉంటే మీకు ఇయర్స్ నుంచి హెయిర్ లాస్ ఉంది, రిసీడింగ్ హెయిర్ లైన్ ఉంది అంటే మీరు నాకు అప్రోచ్ అవ్వండి. హోలిస్టిక్ ట్రీట్మెంట్ ద్వారా మొత్తం జుట్టు మళ్ళీ తిరిగి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. చాలా వివరంగా చెప్పారు ఎప్పట్లానే. సో, హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళకి చెక్ పెట్టాలంటే హోమియోపతి మెడిసిన్స్‌తో పాటు అలాగే మంచి రెమెడీ కూడా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో, చూసారు కదా వ్యూవర్స్, మీలో ఎవరైనా ఈ హోమియోపతి మెడిసిన్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్‌కి అప్రోచ్ అవ్వచ్చు. సార్ మీకు డెలివరీ చేస్తారు. అండ్ ఇంకేమైనా క్వెరీస్ ఉంటే సార్‌కి అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.